ఆంధ్ర రొయ్యల కూర. ఈరోజు చేసే పదార్థం ఆంధ్ర రొయ్యల కూర అండి. ఈ రొయ్యల కూరకు కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చింతపండు, మసాలా పొడి అంటే ఇందులో ధనియాలు అవి ఉండవు అనమాట. ఓన్లీ లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్కతో చేసినటువంటి పొడి అండి ఇది. అలాగే ఉప్పు, కారం కావాలి. ముందుగా బాణీలో నూనె వేడి చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ముందు అందులో వేసుకోవాలండి. వేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రొయ్యలు వేసేస్తున్నాం. ఈ రొయ్యలు చాలా రకాలు ఉంటాయండి. సాధారణంగా ఏంటంటే మీరు పల్లెటూరు సైడ్ వెళ్తే కనుక రొయ్యలు కూర అంటారు. ఏం కూర అంటే ఏం రొయ్యలు రా అని అడుగుతాడు అవతలాడు. రొయ్యలు అంటే కాలువ రొయ్యల, లేకపోతే చెరువు రొయ్యల, గోదావరి రొయ్యల, లేకపోతే సముద్రం రొయ్యల అని. సముద్రపు రొయ్యలు ఎప్పుడు కూడాను మనకి ఈ టైప్ ఆఫ్ కర్రీకి పనిచేయవండి. సముద్రపు రొయ్యలు టైగర్ ప్రాన్స్ లాగా తయారైపోతాయి అన్నమాట. అవి ఇంకొంచెం బలిసినాయి అంటే ఇంకా పెద్దవి అయిపోతాయి. దాన్నే లాబ్స్టర్ అని కూడా అంటారు. సో ఇలా చిన్నగా ఉండేటువంటి, మరీ చిన్నగా ఉండేవి కాలువ రొయ్యలు అనమాట. ఇవి గోదావరి రొయ్యలు. ఇవి అందుకని చెప్పేసి కొంచెం మీడియం సైజులో ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసేస్తున్నాం. పసుపు అండి, ఉప్పు, కారం, ఆటోమేటిక్గా ఇందులోకి నీళ్ళు వచ్చేస్తాయండి. దీన్ని చక్కగా మూత పెట్టి మగ్గనిస్తే ఇందులోంచి నీళ్ళు వస్తాయి. సరిగ్గా 10 నిమిషాల తర్వాత మళ్ళీ వద్దాం. మూత పెట్టేశాను. చూసారా ఎంత నీళ్ళు వచ్చినాయి ఇందులో. నేను ఇంక నీళ్ళు వేయట్లేదండి ఇందులో. జస్ట్ ఏంటంటే ఇందాక నేను చూపించినటువంటి చిన్న చింతపండుని కొంచెం రసంలా చేసి ఇందులో వేస్తున్నాం. ఈ నీరంతా ఇంకిపోయే వరకు మూత పెట్టేసి మగ్గిస్తాం అన్నమాట. ఆ తర్వాత మసాలా పౌడర్ వేసుకుని దింపుకుంటాం. బాగా ఉడికిపోయినట్టుందండి. ఎస్, ఈ మాత్రం గ్రేవీతో దింపేసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా అయిపోయిందండి. దీని మీద కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఆంధ్ర రొయ్యల కూర తినడానికి రెడీ.